అంటే ఈరోజు జరుగుతున్న 370 కోట్ల రూపాయలకి సచివాలయాన్ని తాకట్టు పెట్టిన విధానాన్ని కూడా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళ ముసుగులన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పడిపోతాడో తిరిగి లేపాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క వ్యూహాల గురించి గతంలో మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రజల మధ్య విద్వేషాలు తగల్చుకుంటారు తప్ప వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో అని ప్రచారం చేయకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను కూడా మరుగున పరిచే విధంగా ఆ రోజు వాళ్ళు ప్రచారం చేశారు, విజయవంతమయ్యారు. ముఖ్యంగా వినాశనానికి ఎక్కువ కారణం అయిపోయారు. ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్ గారు గత సంవత్సరం ముందు వరకు కూడా ఈయన పక్కన పెట్టారని చెప్పని అందరికీ తెలుసు. ఈయనకి ఇవ్వాల్సిన ధనం కూడా ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి ఒక రకంగా వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు. ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా తన మనుషులతోటి సమాచారం సేకరించుకుంటూ ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, ఆ వ్యతిరేకంగా ఉంటే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, లేదా అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా ఎలా మార్చాలా, దానికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసే మనిషి ఇతను. ఈరోజు వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చినందువల్ల మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఈ మధ్య కూడా అభివృద్ధి సాధించి సంక్షేమానికి ఖర్చు పెట్టాలా, కానీ ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పని ఏదో పెద్ద బాధపడుతున్నట్టు, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టు ఈయన ప్రేమను వలకబోస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు ఈ విధ్వంసానికి కారణం నువ్వే కదా, నీ ఊహాలే కదా. మరి ఈరోజు నిన్ను దూరంగా పెట్టాడని చెప్పని, నీకు రావాల్సిన ధనం రాలేదని చెప్పని, నిన్ను పక్కన పెట్టేసి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారని ఈరోజు నీకు వాళ్ళ మీద కోపంగా ఉన్నట్టు నువ్వు ఈరోజు ప్రకటిస్తున్నావు. దాన్ని నేను అసలు ఆయన గురించి అసలు నేను పరిగణలో తీసుకోవట్లేదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి వ్యక్తి ఆయనకున్న సమాచారంతో అదే చెప్పాను కాబట్టి ఒకవేళ వైసీపీ గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి మళ్ళీ పని చేస్తే అనవసరంగా ఆ ఓటమి ఇతని ఖాతాలో పడుతుందేమన్న ఒక భయంతో కూడా పని చేయకుండా ఉంటూనే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి వివరించారనుకోవచ్చు కదా. ఎందుకంటే వైసీపీ ఓటమి తప్పదు, ఈసారి ఓడిపోబోతుంది, ఘోర పరాజయం పాలవుతుంది అనే విషయం ఎన్నో సర్వేలు తేలుస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని తనకున్న అనుభవంతో కూడా చెప్పారు కదా. నిస్సందేహంగా నేను దానికి ఒప్పుకుంటున్నాను. అందుకే చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు, సమాచారం సేకరిస్తూ ఉంటాడు, దాన్ని బయట పెడతా ఉంటాడు. ఈరోజు అతను గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేదాన్నే నేను తప్పుపడుతున్నాను. ఇప్పుడు గెలుపోటముల గురించి చెప్పాడు, దాని గురించి నేను తప్పుపట్టలేదు. ఈరోజు ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ఏ పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ఏ కుల సంఘాల వాళ్ళని అడిగినా చెబుతారు, ఏ ప్రాంతం వాళ్ళని అడిగినా చెప్తారు, విద్యార్థులను అడిగితే చెబుతారు, మహిళలను అడిగితే చెబుతారు, ఉద్యోగస్తులను అడిగితే చెబుతారు, అధ్యాపకులను అడిగితే చెబుతారు, అంగన్వాడీ కార్యకర్తలను అడిగితే చెబుతారు, ఆశా వర్కర్లను అడిగితే చెబుతారు, మరి మున్సిపల్లో పారిశ్రామిక శుద్ధి కార్మికులను అడిగితే చెబుతారు, రైతులను అడిగితే చెబుతారు. ఎవరు చెప్పరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి. ఒక వర్గం, ఒక మతం, ఒక ప్రాంతం ఈ ప్రభుత్వం మీద ఏమన్నా ఉందా? ఇంకొక చిన్న విషయం అండి, నేను ఇద్దరు పార్టీ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి నేను ఒక విషయాన్ని ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాను. ఆంధ్ర ప్రాంత వాసిగా ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టిన ఏ దౌర్భాగ్యం ఇంత వాళ్ళే సమాధానం చెప్పాలి. సరే, మాట్లాడదాం. అనుష గారు నమస్కారం అండి. సరే, ఏంటి మొత్తంగా పీకే సర్వేకి సంబంధించి కానీ వారు పనిచేసే విధానం గురించి కానీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో సరే ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. వారికి ఉన్న అనుభవం కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా ఇవాళ వైసీపీ గెలవదు అని చెప్పడం ఒకటి, సీట్లు తగ్గుతాయని చెప్పడం ఇంకోటి. కానీ ఘోర పరాజయం పాలవుతుంది, మామూలు ఓటమి కాదు, ఘోర ఓటమి తప్పదు అనే రకంగా మాట్లాడటం, ఆ తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న అనుసరిస్తున్న విధానాల విషయాల మీద కూడా మాట్లాడారు. మొత్తంగా